హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒట్టి చేపలు వంకాయ కర్రీ చేయడం ఎలాగో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయలు, చింతపులుసు, టమోటా ముక్కలు, ఎండు చేపలు. దీంట్లో తిరువాత పెట్టుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కారము, అల్లం పేస్టు, కొంచెం అంతా చికెన్ మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. తిరువాత వేగిపోయింది కదండి. ఇది వంకాయలు దీంట్లో తిరువాతలో వేసేద్దాం. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనిద్దాం. వంకాయలు టమోటాలు వేసి పెట్టినాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఆవిరి మగ్గనిద్దాం. ఇది ఉడికిపోయిందేమో చూద్దామండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి పెట్టుకున్నాం. ఇదంతా కొంచెం బాగా నూనెలో మగ్గిపోయినాక కొన్ని నీళ్ళు వేసి చింతపులుసు వేసేద్దాం. చింతపులుసు వేసేసి కొంచెం మునిగే వరకు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఎండు చేపలు వేసుకొని పెట్టుకుందాము. కొంచెం సేపు ఉడికినాక మూత తీసి చూపిస్తాం మీకు ఎట్లా వచ్చిందో చూద్దరు. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. ఆయిల్ అంతా పైకి తేలింది, ఉడికింది. ఇట్లాంటి కుండలో ఫ్రై చేసి చూడండి, కర్రీలు సూపర్ టేస్ట్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒట్టి చేపలు రాయి సంగటి కాంబినేషన్ ఓసారి చూడండి, టేస్ట్ చూద్దాం. ఎట్లుందప్ప? సూపర్ టేస్ట్. సూపర్ కాంబినేషన్ కదా, ఒట్టి చేపలు రాయి సంగటి. ఎక్సలెంట్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.